నీతిమంతులారా, యథార్థంగా బ్రతుకుతున్నారా? మీ కీడు ఎదురవుతుందని బాధపడుతున్నావా? ప్రార్థన చేస్తున్న ప్రతిఫలం ఎందుకు రావట్లేదు? దుఃఖం ఉందా? దేవుని కొరకు జీవిస్తున్న ఏంటి అన్యాయమైన పరిస్థితులు అనుకుంటున్నావా? నీ మార్గాల గుండా వెళ్ళాడు అబ్రహాము. అబ్రహాము నుండి వేరే అయిపోయి వెళ్ళిపోయినాడు, బాగానే వర్దిల్లాడు. కానీ అబ్రహాం ఇంకా మమ్రే వృక్షం దగ్గర ఎండలో కూర్చొని దేవుని కొరకు కనిపెడతాను ఉన్నాడు. పిల్లలు ఇస్తావా, వాగ్దానం నెరవేరుస్తావా అని. దుష్టుడు కొన్నిసార్లు మనకన్నా వృద్ధి చెందుతూ ఉంటాడు కదా. మందిరానికి వచ్చి పెనుగులాడుతున్న నీవెక్కడా? మందిరానికి రాకుండా లౌకికత్వానికి అలవాటు పడి అభివృద్ధి చెంది వాడెక్కడా? వాడిని చూసి మనసు బాధ కలుగుతుందా? వాళ్ళ పిల్లలు గనులు అవుతుంటే నీ పిల్లలు ఇంకా ఎదగలేని స్థితిలో ఉంటే దుఃఖం వస్తుందా? కంగారు పడకు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకునే రోజుల దగ్గరలోనే ఉన్నాయి. హల్లెలూయా. నీతిమంతుల కోసం వెలుగును, ఆనందం అనే విత్తనాలను నాటి ఉంచాడంట నీతిమంతుల కోసం. హల్లెలూయా. గడ్డి పరక్కన మామిడి చెట్లు లేటుగా ఎదుగుతాయి. మామిడి చెట్లు కన్నా గడ్డి పరకలు చాలా త్వరగా ఎదుగుతాయి. దుష్టుడు చాలా ఎదుగుతాడు ముందు, నీతిమంతుడు ఆలస్యంగా ఎదుగుతాడు. ఆలస్యం అద్భుతం చేయడం కోసం అన్న సంగతి ఎప్పుడు నీ మనసులో పెట్టుకో. హల్లెలూయా. దేవుడిచ్చే అభివృద్ధి ఎప్పుడు త్వరగా ఉండదు సార్, ఎవరికి త్వరగా ఇవ్వడైనా. 1 by step, 1 by 1 by 1 by ఉంటుంది. ఎప్పుడు ఒకేసారి ఒక స్టెప్ నుండి 10వ స్టెప్కి ఎప్పుడైనా తీసుకెళ్ళడం. విధేయత అనే మొదటి మెట్టు నిన్ను ఎక్కించినప్పుడు విధేయత చూపిస్తే విజయము అనే 2, 3, 4, 5 మెట్లు ఎక్కించుకుంటూ వెళ్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే చెప్తాను, ఆయన ముందు తల వంచు, ప్రపంచం ముందు తలెత్తి బతుకుతావు నువ్వు. హల్లెలూయా.